ఆర్జే ప్రకాష్ మాదిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ సార్వత్రిక ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిని కాంక్షించే పార్టీలకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మాదిగ ఐక్యకూటమి నిర్ణయించుకున్నది. అందులో భాగంగా మేము బేరీ చేసుకున్నప్పుడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలని అట్లే ఎస్సీ ఎస్టీ బీసీలకి ప్రాధాన్యత ఇచ్చే అన్ని పథకాలను ఇంప్లిమెంట్ చేయడంలో ఎంతో ముందుందని చెప్పి మేము గుర్తించాం. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్కి తీవ్రమైనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కువ నిధులు కేటాయించి ఇన్నోవాలు ఇంకా అప్రైజ్డ్ నాన్ అప్రైజ్డ్ కింద 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు క్యాష్, అదేవిధంగా చిన్న వెహికల్స్ ట్రాక్టర్లు అట్లే ప్రొక్లైనర్స్ కూడా 70 లక్షలు విలువ చేసే ప్రొక్లైనర్స్ కూడా ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వంలో కనబడుతుంది. ఆ విధంగా చూసినప్పుడు ఇప్పుడున్నటువంటి జగన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయంలో ఒక హామీ ఇవ్వకపోవడం, అట్లే ఎస్సీ కార్పొరేషన్ని 3 కార్పొరేషన్లుగా విభజించి ఏ ఒక్క కార్పొరేషన్కి నిధులు కేటాయించకపోవడం, అదేవిధంగా దాదాపు 27 షెడ్యూల్డ్ కులాల పథకాల్ని రద్దు చేసిన చరిత్ర, అదేవిధంగా అంబేద్కర్ విదేశీ విద్య చదువు విషయంలో వచ్చినప్పుడు అంబేద్కర్ పేరు తొలగించి జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య కింద తన పేరును మార్చుకోవడం, ఇవన్నీ కూడా రాష్ట్రంలోని మాదిగ ఉపకులాలే కాక షెడ్యూల్డ్ కులాల వాళ్ళందరూ కూడా దీన్ని గుర్తిస్తున్నారు. ఈ విధంగా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి ఏమీ చేయలేదనేది అందరూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ ఉపకులాలే కాకుండా మాల, రెల్లి తదితర కులాలన్నీ కూడా చర్చించుకుంటున్న దశ. మరి ఈ పరిస్థితుల్లో ఈ సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాకు మేలు చేసిన వారికి మేము మేలు చేయాలనే ఆలోచన మాదిగలు చేయాలని చెప్పి మాదిగ తదితర ఉపకులాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి షెడ్యూల్డ్ కులాలన్నీ కూడా బేషరతుగా ఈసారి తెలుగుదేశం ప్రభుత్వంకు వారు బలపరుస్తున్నటువంటి బీజేపీ, జనసేన లాంటి మిత్రపక్షాలకి వాళ్ళు నిలబడిన చోట, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి అభ్యర్థులుగా ఉన్న చోట వారికి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా చేయాలనేది మేము కోరుతున్న విషయం. అదేవిధంగా కులాల మీద అత్యాచారాల విషయంకి వచ్చినప్పుడు డాక్టర్ సుధాకర్ నుంచి సుబ్రహ్మణ్యం అనే అబ్బాయిని వాళ్ళ నాయకులు డోర్ డెలివరీ చేసి చంపి డోర్ డెలివరీ చేసిన అత్యాచారాల వరకు రకరకాలు గుళ్ళు కొట్టియడం కానీ, మామిడికాయ దొంగతనం జరిగితే అతన్ని ఉరి చేసినటువంటి కార్యాలయంలో సచివాలయంలోనే ఉరి తీసిన చరిత్ర, ఇటువంటివి చూసినప్పుడు రాష్ట్రంలో అరాచకాల విషయంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం కాలంలో కంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్యాయాలు ఎక్కువ జరిగాయనేది మేము గుర్తిస్తున్నాం. ఇవన్నీ గమనించిన తర్వాత ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే మాదిగ కులాలకు భవిష్యత్తు, తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే షెడ్యూల్డ్ కులాలకు అట్లే ఇతర బీసీ, ఎస్సీ, మైనార్టీ కులాలకు కూడా మేలు జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. దేశాన్ని అభ్యర్థులను ఖచ్చితంగా ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే దిశగా మా ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా 23 జిల్లాలు ఉమ్మడి జిల్లాల్లో 13 ఉమ్మడి జిల్లాల్లో తిరిగాము. అదేవిధంగా ఇంకా కొన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నాం. మేము చెప్పిన విధంగా ఈరోజు మాదిగలు ఆలోచిస్తున్నారు. మేము కోరుకునేది ఒకటే, రేపు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టులో మరి కాన్స్టిట్యూషన్ బెంచ్ రిజర్వ్లో పెట్టింది. ఈ కాన్స్టిట్యూషన్ బెంచ్లో కేసు గెలిచింది కూడా ఆర్జే ప్రకాష్ మాదిగానే. మేము కోర్టుకు పోయి విజయం సాధించాము. పంజాబ్, హర్యానా కేసులో మేము ఇన్వాల్వ్ అవ్వడం వల్ల సాధ్యమైంది. ఈ కేసు ఎస్సీ వర్గీకరణ గతంలో ఈవీ చెన్నై వాదనలో ఇచ్చిన తీర్పు ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేయకూడదని చెప్తే దాని మీద మేము సవాల్ చేసి 2010లో కోర్టుకు పోయి సుప్రీంకోర్టు 5 మంది ధర్మాసనాన్ని ఆశ్రయించి రివ్యూ పిటిషన్ ద్వారా 2020లో తీర్పు తీసుకొచ్చాము. ఆ తీర్పులో ఏముందంటే ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పి వచ్చింది. దాన్నే కాన్స్టిట్యూషన్ బెంచ్ వాళ్ళు రెఫర్ చేయడం జరిగింది. దీని మొన్న ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కాన్స్టిట్యూషన్ బెంచ్ ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చా లేదనే దాని మీద
డిస్కషన్ చేసింది, తీర్పు రిజర్వ్లో వచ్చింది. ఎలక్షన్ల వల్ల ఆ తీర్పు వెలువడలేదు. రేపు ఎలక్షన్లు అయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని తీర్పు వచ్చినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇమీడియట్గా జీవోలు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏదో ఒక పేరు మీద కాలయాపన చేసి మళ్ళీ ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు మాదిగలకు సహాయ సహకారాలు అందకుండా చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి మేము మాదిగలు హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా ఇది దృష్టిలో పెట్టుకొని వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమై ఉండాలని చెప్పి మన ఓట్లన్నీ కూడా గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకి వేయాలని చెప్పి మేము కోరుకుంటూ, అదేవిధంగా మిత్రపక్షాలు కూడా ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటూ ఇచ్చిన